ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షిత నిన్ను తేలు కుట్టిందంట కదా, ఆర్ యు ఓకే? పల్లవి నిన్ను సేవ్ చేసిందంట కదా. అదేంటి నేను చెప్పాల్సిన డైలాగ్ నువ్వు చెప్తున్నావు? లేకపోతే అసలు నాకు తేలు కుట్టింది అని, పల్లవి సేవ్ చేసింది అని మీ అందరికి ఎవరు చెప్పారు? పల్లవి చెప్పింది. మాకే కాదు, కాలేజీలో అందరికి తెలుసు. ఏంటి, అక్షితకు తేలు కుట్టిందా? అవును, ఇంత పెద్ద తేలు. అంత పెద్ద తేలు ఉంటుందా? ఎవడండి వీడు? ఫ్లోలో చెప్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాడు. నువ్వు ఉండరా, నువ్వు చెప్పు. ఎలా వచ్చి అలా కుట్టేసింది. దాంతో అక్షిత మూతికెళ్ళిన కోతిలా ఎంతలా గెంతిందో, ఎంత గట్టి గట్టిగా కేకలేసిందో. ఆ టైంకి నేను దగ్గరున్నాను కాబట్టి సరిపోయింది. వెంటనే విషం పైకెక్కకుండా గట్టిగా కట్టుకట్టాను, ఐస్ పెట్టాను, వేణీలతో కాపడం కూడా పెట్టాను, లాగి పెట్టి కొట్టాను కూడా. కొట్టావా? ఆ అదే టైంలో నిద్రపోతే ప్రమాదమని నిద్ర రాకుండా కొట్టాను. అదేంటి ఎప్పుడు తన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది కదా, అలాంటిది నువ్వు తనకి హెల్ప్ చేసావా? ఏం చేస్తాం, నాది జాలిగుండే. ఆపదలో ఉంటే శత్రువునైనా కాపాడాలి అంటారు కదా. అవునవును. హే, ఏంటే తమాషాగా ఉందా? తమాషా ఏముంది? లేకపోతే అక్షితకి తేలు కుట్టిందన్న విషయం కాలేజీలో అందరికి ఎందుకు చెప్తున్నావు? ఎందుకు చెప్తున్నానంటే మంచిది చెప్పుకోవాలి కదా. మంచా? నాకు తేలు కుట్టడం మంచా? కాదు, తేలు కుట్టిన విషయం నీ శరీరంలోకి ఎక్కకుండా నీ కాళ్ళు కట్టని చూసావా, అది మంచే కదా. అదే చెప్తున్నాను. అవును, అది మంచి. నువ్విది కావాలనే చేస్తున్నావు. అయ్యో లేదక్షిత, నీ కష్టం వచ్చిందని వీళ్ళందరికీ తెలిస్తే నీకు సింపతి వస్తుందని. తనకి సింపతి వస్తుందనా లేక నీకు పబ్లిసిటీ వస్తుందనా? అసలేమనుకుంటున్నావు నువ్వు? నాకు తెలిసే నువ్విదంతా పబ్లిసిటీ కోసమే చేస్తున్నావు. అక్షిత, నేను పబ్లిసిటీ చేస్తున్నాను అంటున్నావు, మరి తేలుతో నన్ను కుట్టించాలని చూసావు, దాన్నేమంటారమ్మా? ఏం మాట్లాడుతున్నావు? అబద్ధాలు చెప్పకు. తేలు ఎలా వచ్చిందో నాకు బాగా తెలుసు. అక్షిత, ఇంకా ఈ గుసగుసలేంటి? మాకు 100 నీకేంటి? ఏయ్, అందరితో మాట్లాడినట్టు నాతో మాట్లాడుకో. నేను ఇలాగే మాట్లాడతాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. ఏయ్, మీదకి వస్తావేంటి? అసలు నువ్వు ఆడపిల్లవేనా? అబ్బా, ఆడపిల్ల మీదకొస్తుంటే ధైర్యంగా ఎదుర్కోకుండా వెనక్కెళ్తున్నావు. అసలు నువ్వు మగపిల్లాడివేనా? చూడు, నా సంగతి నీకు తెలీదు. నాకు గాని తిక్కరేగిందంటే ఏం చేస్తావు? ఛాలెంజ్ చేస్తావా? మీసం తిప్పుతావా? తొడ కొడతావా? నువ్వు తొడ కొడితే అరుపులేమో, నేను తొడ కొడితే మెరుపులే. చూస్తావా? ఏమప్పా, షాకా? చరణ్, దీంతో మనకి మాటలేంటి? ఎగ్జామ్ టైం అవుతుంది, పద. పోంగ పోంగ. ఏంటి తమిళ్లో మాట్లాడుతున్నావు?
నాకు ఆవేశం వస్తే అదర్ లాంగ్వేజెస్ కూడా వస్తాయి. అది సరే కానీ అక్షితతో ఏం మాట్లాడావు? ఏం లేదు, నన్ను తేలుతో కుట్టించాలని చూసింది అక్షితని. మరి అక్షితే నిన్ను తేలుతో కుట్టించాలని ప్లాన్ చేసింది అంటున్నావు. ఆ విషయం తెలిసి తనకి సాయం ఎందుకు చేశావు? ఈ విషయం పెద్దమ్మ వాళ్ళకి చెప్పకుండా ఎందుకు దాచావు? ఈ విషయం అమ్మతో చెప్తే ఏమవుతుంది? పెద్దమ్మ అక్షితకి బుద్ధి చెప్తుంది. ఆ తర్వాత బాధపడుతుంది. అక్షిత ఇంకా ఇలాగే ఉంది, నా మీద ద్వేషంతోనే ఉందని తెలిసి అమ్మ బాధపడుతుంది. అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేకే ఈ విషయం చెప్పలేదు. పద, ఎగ్జామ్కి టైం అవుతుంది. ఏమైంది అక్షిత? ఏంటి ఇక్కడే ఆగిపోయావు? టెన్షన్ వచ్చేస్తుంది చరణ్. దేనికి? ఈ రోజు ఎగ్జామ్ చాలా టఫ్ కదా. నాది కూడా సేమ్ పొజిషన్, కానీ ఏం చేద్దాం? అన్నిటికంటే ఆ పల్లవిని దెబ్బ కొట్టాలి. కానీ ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టకపోతే మనకే నష్టం. సడన్ గా ఇప్పటికిప్పుడు మనం ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టినా రిజల్ట్ మాత్రం రివర్స్ లోనే వస్తుంది. లేదు చరణ్, లేదు. ఎలాగైనా ఎగ్జామ్ లో మనం పాస్ అవ్వాలి. ఏదో ఒకటి చేయి చరణ్, లేకపోతే ఆ పల్లవి దగ్గర ఫూల్ అయిపోతాం. ఐడియా రా చెప్తా, దా. సార్, టైం అయిపోతుంది కదా సార్, తొందరగా క్వశ్చన్ పేపర్స్ ఇచ్చేయండి. అవును సార్, మీరు ఎంత ఫాస్ట్ గా క్వశ్చన్ పేపర్ ఇస్తే అంత ఫాస్ట్ గా ఆన్సర్స్ రాసి మీకు ఇచ్చేస్తాం. అబ్బా, బాగా ప్రిపేర్ అయినట్టున్నారు. చాలా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.